దేవుడా నీకే స్తుతి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు మాకు చాలిన దైవమానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. కేయోబులు శిరావులు కూడా నీవే దేవుడు అని 24 మంది పెద్దలు కూడా నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహిమపరుస్తున్న విధానాన్ని స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఆయన సహాయం అనుగ్రహించండి, కనికరించండి, దయ చూపించండి. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువానికి వందనాలు. ఈ స్తుతి ఆరాధన, ఈ మహిమ, ఈ ఘనత మీకే ఆరోపిస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోక రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి సమర్పించి స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చున్నాం అందరం కూడా. మంచిది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు చాలా గొప్పవాడు. మరి దేవుడు సన్నిధిలో మరి రాత్రంతా కూడా మనము నిజముగా ఎంతో సంతోషముగా, ఎంతో ఆనందంగా మనం దేవుని సన్నిధిలో గడిపాం. మరి ఈరోజు ఈ యొక్క 2025 సంవత్సరంలో మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలుపుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు చెప్పినటువంటి మాట 33వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు కూడా ఉండును. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, నాయనానికి స్తోత్రములు తండ్రి. దేవా, వాక్యం నీది, స్వరం నీది కనుక విసిరు చాటును నన్ను మరుగుపరిచి మా అందరితో కూడా మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. 7 అభిషేకముతో నన్ను నింపండి. నా నోటికి బోరగా ఉండండి. ఈ 2025 సంవత్సరము నాయనా నీ గొప్ప కృప మా అందరి మీద ఉంచిలాగును మాట్లాడి ప్రభువా మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు కనుక మరి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు ఎన్నెన్నో మన జీవితాల్లో చేయక మానలేదండి కదండి. ఎన్నో చేశాడు కదా. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యములు కూడా దేవుడు చేశాడు. కనుక మరి దేవుని ప్రియమని బిడ్డరా, పనికిరానటువంటి మరి బలహీనమైనటువంటి ఏమండి ఘట్టాలను తీసుకుని దేవుడు అద్భుతమైన రీతిగా ఏమండి దేవుడు ఎన్నో మేలులతో తృప్తిపరిచాడు. మేకా గ్రంథము